అయితే చాలా ర్యాండమ్ వ్లాగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు వ్లాగింగ్. కొత్త ఇంటికి వచ్చేసాం అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. కొత్త బ్యాక్గ్రౌండ్, కొత్త నేను, చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది వీడియో చేసి. నాకు ఎట్లా మాట్లాడాలి కూడా అర్థమవుతలేదు. ఏమైందంటే పిల్లగాడు పెద్దగా అయిన కొద్దీ వీడియోలు చేయడం చాలా కష్టమైపోయింది. ఫోన్ పట్టుకున్నా ఆయనకి ఫోన్ అలవాటు కావద్దని మా ప్రయత్నం అనమాట. మళ్ళీ ఇట్లాంటి కెమెరా ఏమని పట్టుకున్నా కానీ ఆడు లాగి పడేస్తుండు. ఇప్పుడు పెద్ద చిన్న సైజ్ ఒక రౌడీ తయారైండు అనమాట. సో నేను ఏ వ్లాగ్ చేయలేకపోయినా మేమైతే మీరు చూస్తున్నట్టు కొత్త ఇంటికి వచ్చేసాము అనమాట. సో ఈ కొత్త ఇంటి స్టోరీ ఏంది అవన్నీ నేను అన్ని వీడియోస్ రికార్డ్ చేసిన మీకు ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి రివీల్ అయితే చేస్తా. ప్రస్తుతానికి మేము డైలీ వ్లాగ్స్ కొట్టేద్దాం అనుకుంటున్నాము. ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము ఇవాళ. మా హస్బెండ్ నాకు కటింగ్ చేసి కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత నేను వండుతా. యా లుక్ అట్ వరుణ్ ఏదో మంచిగా యాప్రాన్ గిప్రాన్ వేసుకొని కట్ చేసుకొని వైట్ టీషర్ట్ చూసారు ఆల్రెడీ నచ్చండి. వైట్ టీషర్ట్ అంటే వరుణ్కి చాలా భయం. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్లో వైట్ టీషర్ట్. సో పెద్ద పెద్ద స్టోరీస్ అన్నీ ఉన్నాయి, కథలు అన్నీ చాలా చెప్పేటివి మీకు చాలా ఉన్నాయి కానీ సపరేట్ వ్లాగ్లో చెప్తా. ప్రస్తుతానికైతే ఇది మా కొత్త కిచెన్ అండ్ వరుణ్ ఇస్ హెల్పింగ్ మీ బై కటింగ్ ఆల్ ద వెజిటబుల్స్. అండ్ ఇంకా ఏంటి విశేషాలు. సో ప్రస్తుతానికైతే చాలా రాగా ఉంది మా ఇల్లు. కరెక్ట్గా సదరడం అవన్నీ కూడా అవ్వలేదు. అండ్ పిల్లలున్న ఇల్లు ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది కదా. సో లెట్స్ గో టు ద బాల్కనీ. మా ఇంటి బయట వ్యూ అయితే ఇట్లుంది గైస్. మంచి గేటెడ్ కమ్యూనిటీకి అయితే వచ్చేసినాం మేము. లైఫ్ అయితే మంచిగా ఉంది ప్రస్తుతానికి. మంచిగా ఉందంటే ప్రశాంతంగా ఉంది. నాకు అట్లా చెప్పడానికి కూడా భయం అవుతుంది ఈ మధ్య. ఏమన్నా లైఫ్లో ప్రశాంతంగా ఉంది అని నేను అనుకునే లోపు ఏదో తుఫాన్ వస్తుంది. అండ్ నేను 6 months గ్రైండరా చేద్దాం కాదు మాట్లాడుతున్నా కానీ మనం గ్రైండ్ చేసాం. మా బుజ్జిగాడు నిద్ర లేచిండు మిక్సర్ గ్రైండర్ సౌండ్కి. బుజ్జిగాడు చూడండి నిద్ర లేచి ఎట్లా అవుతున్నాడు. బుజ్జిగా నిద్ర లేచినావా నాన్న? బుజ్జిగా లేచినావా? భుజగానికి బాగా దోమలు కరిచినాయండి. మేము నెట్ వేస్తున్నా కానీ దోమలు అయితే గరుస్తున్నాయి. కమాన్ ఏం కాదు, నేను ఎత్తుకుంటూ దా. సో ఎప్పుడు ఇదే జరుగుతుంది. మా బుజ్జిగానితో నేను బిజీగా ఉంటున్నా. దానివల్ల ఏం వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి కొంచెం సౌండ్ వస్తే చాలు లేచి నేనున్నా వచ్చేస్తాడు అనమాట. సో ఇదైతే చాలా ర్యాండమ్ వ్లాగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు వ్లాగింగ్. ఎందుకంటే మొత్తం అసలు వీడియోలు తీయడమే మర్చిపోయినట్టు అయిపోయింది నాకు. హాయ్ 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 అందరికి హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ హాయ్. సో ప్రస్తుతానికి బుజ్జిగాడైతే క్రాలింగ్ చేస్తున్నాడు, సోఫా పట్టుకొని వాకింగ్ చేస్తున్నాడు కదా. నీ గురించి
చెప్తున్నాను, అర్థమైపోయింది కదా నీకు. వాని గురించి ఏమన్నా చెప్తే అర్థమవుతుంది, ఏమన్నా తిడితే అర్థమవుతుంది కదా కదా. దోమలు అయితే కరిచినాయి. మొన్న కొంచెం మా ఇంటీరియర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంటే అది చేస్తుంటే మేము డోర్ ఓపెన్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ దోమలు అయితే వచ్చేసినాయి. ఎప్పుడు కరిచినాయి వదలదు పాపం. ఇక్కడ చేతులకి అంత దోమలు అయితే కరిచినాయి అన్నమాట. సో నాకు డెలివరీ తర్వాత రికవర్ కావడానికి కొంచెం యాక్టివ్గా పనులు చేసుకోవడానికే మినిమం 6 to 7 months పట్టేసింది అనమాట. అసలు 6 months వరకు కడుపు దగ్గర అంతా ఎప్పుడు చూసినా తిమ్మిరి లాగానే ఉండే. సో నేను యాక్టివ్గా దేంట్లో ఏం చేయలేకపోయినా. మళ్ళీ 6 months అయిన తర్వాత వీడికి ఏం ఫుడ్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అసలు నాకు ఏం తెలియదు. ఆ రీసెర్చ్లోనే అయిపోయింది. దాని తర్వాత పూటకి ఎట్లా తిండి పెట్టాలి, ఏం పెట్టాలి, ఏది పెడితే పడుతుంది, ఏది పడదు, అది అండర్స్టాండ్ చేసుకోనికే అయిపోయింది. దాని తర్వాత మొన్న ఉగ్గు నేర్చుకొని ఉగ్గు చేసి ఒక 2 వారాలు 3 వారాలు తినిపించేలోపు వీడికి పళ్ళు ఒక 4 వచ్చేసినాయి అని చెప్పి ఇంకా మంచిది కాదు, పేస్ట్ లాగా చేసి తినిపించడం మంచిది కాదు, ఇంకా వీడికి చూయింగ్ ఫుడ్స్ ఇవ్వాలి అని చెప్పి ఇక మళ్ళీ లంపీగా టెక్స్చర్లో ఉన్నాయి అన్నీ తినిపించడం స్టార్ట్ చేసేసిన. ఇంకా అన్నమే కొంచెం మ్యాష్ చేసి తినిపించేస్తున్నాను అనమాట. అట్లా వీని చుట్టే అయిపోతుంది నా లైఫ్లో. మార్నింగ్ ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలా, ఈవినింగ్ ఏం చేయాలా, వీడికి ఎట్లా చేయాలా, ఏం కాకపోతే 100 సార్లు పడతాడు. ఆ క్రాలింగ్ చేసేటప్పుడు ఇక పాకేటప్పుడు 100 సార్లు పడడం, దెబ్బలు తగిలించుకోవడం, ఏడవడం. మేము ఎంత జాగ్రత్తగా నేను వరుణ్ చూసుకుందాం అనుకున్నా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదో ఒకటి అయిపోతుంది. బాహుబలి లెక్క చీరలు తీసుకొని మీద వేసుకుంటాడు, ఇంకా ఏమమ్మా చేస్తుంటాడు వీడు. మొత్తానికి అయితే ఆడి జీవితం కూడా మా చుట్టే అవుతుంది. వేరే యు గో ద నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు ఆడు మా చుట్టే తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఇక మాకు పనులు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇక ఒకళ్ళు కంపల్సరీ ఇట్లా పట్టుకోవాలి, లేకపోతే వానితోటే ఉండాలా. ఎక్కడికైనా పోదామన్నా కానీ అయితలేదు. ఇప్పుడు వీడు ఫుడ్ గురించి ఆలోచించి మేము ఎక్కడికైనా పోదామా అంటే కూడా అసలు ఏడికి పోదాము ఎట్లా అన్నట్టు, అంటే ఎక్కడికైనా పోయినా టెన్షన్, మళ్ళీ వాపస్ వచ్చేసాను. లేదా మార్నింగే ఏదైనా ప్యాక్ చేసుకొని ఏదైనా ఉడికించుకొని దాన్ని ప్యాక్ చేసుకొని పోవాలా. సో అంత ప్లానింగ్ కాకపోతే ఇట్లా పోయి మళ్ళీ ఒక 2-3 గంటలలో వచ్చేసేయాలి వాపస్. మళ్ళీ వీడి ఫుడ్ టైం అయిపోతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఆ బనానా అవకాడో ఇట్లాంటివి తినిపించాలి. కానీ అవే ఏం తినిపిస్తాం అన్నట్టు, అదే ఏమన్నా ఇంట్లో చేసిన ఫుడ్ అట్లా ఏమైనా ఉంటే వాడు కడుపు నిండుతుంది కదా. సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు? డాటా ఏం వేసుకున్నాడు చూస్తున్నావు? అండ్ ఫుడ్స్ అయితే స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ప్రస్తుతానికైతే అన్నీ యాక్సెప్ట్ చేసిండు. ఒకటి ఏంటంటే ఒకటే యాక్సెప్ట్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి పెరుగు తినాను, ఈడు కూడా పెరుగు తింటలేడు. నేను చిన్నప్పుడు నాకు పెట్టినప్పుడు అంతా అంటుండే, వాడు కూడా సేమ్ చేస్తున్నాడు. బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తున్నా. ఏదో నేను తింటలేను కదా నా కొడుకు తినకపోతే నాదే అని అంత మురిసిపోతలేను. నాదే వచ్చింది వాడికి, కానీ స్టిల్ ట్రై అయితే చేస్తున్నాం. ఎట్లా పెట్టినా కానీ వాడు పెరుగు తినట్లేదు. ప్లెయిన్గా పెట్టినా తినట్లేదు, అన్నంలో కలిపి పెట్టినా తినట్లేదు. నాకు అర్థం కావట్లే. ఇంకా మరి వాళ్ళకి స్టిల్ నేను బలవంతం చేయాలా వద్దా అది అర్థం కావట్లేదు. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఎవరైనా ఆల్రెడీ మామ్స్ ఉంటే చెప్పాలనుకుంటే నాకు చెప్పొచ్చు కమెంట్స్లో. ప్రస్తుతానికి నేను రెజ్యూమ్ చేద్దాం అనుకున్నా. నేను పాస్ట్ వీడియోస్ కూడా పెడతా, ఫ్లాష్ బ్యాక్ అని చెప్పేస్తా. ఓకే, ఫర్ నౌ దట్స్ ఇట్. మేమైతే ఇంకా పోయి గుడ్డు కూర వండుకొని తింటాం.
बेटा क्रिकेटर बनेगा